సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు అకస్మాత్తుగా జెన్సీ యువతకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు? ఢిల్లీ ఉద్యమాలు, నీట్ లీకేజీల ఎఫెక్ట్ ఏంటి? రాష్ట్రంలో యువ ఓటర్లకు ఎలా గాలం వేస్తున్నారు? చట్టసభల్లో పోటీ చేసే వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కోరడం ద్వారా బీజేపీని ఎలా ఇరుకున పెట్టాలని చూస్తున్నారు? ఈ వ్యూహం వెనుక అసలు నేషనల్ ప్లాన్ ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీకి ఇది ఎలా ప్లస్ అవుతుంది? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జెన్సీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో యువతను ఆకట్టుకునేందుకు అవసరమైన వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి జెన్సీ నేతలతో తరచూ సమావేశమవుతున్నారు. వారి సమస్యలను తెలంగాణలో పరిష్కరించడమే కాకుండా వారు ఎన్నికల్లో పోటీ చేసే వయసు విషయంలోనూ వయసును తగ్గించాలని ఇటీవల రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ నడిగడ్డ మీద అంబేద్కర్ సాక్షిగా, ఇందిరమ్మ సాక్షిగా వేలాది మంది జెన్జీ యువకులు ఇక్కడికి వచ్చి వేదిక మీద ఉన్న ఈ జెన్జీ యువకులు కానీ, ఇక్కడున్న సోదరి మనులు కానీ, ఇక్కడికి తరలి వచ్చిన వేలాది మంది వీళ్ళెవరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. ఈనాడు భారతదేశ యువత సాధించిన విజయాన్ని మేము కాంగ్రెస్ ఖాతాలో రాసుకోదలుచుకోలేదు. ఈనాడు ప్రధానమంత్రి మెడలు వంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించింది ఈ జెన్జీ యువకులు. మీ పోరాట ఫలితమే, మీ పట్టుదలనే ఈనాడు ప్రధానమంత్రి తల వంచి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించండు. మీ పోరాటానికి, మీ గళానికి రాజకీయ పార్టీలు మద్దతు పలికినాయి తప్ప ఈ పోరాటం మీది, ఈ విజయం మీది. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమనేందుకు ఢిల్లీ ఉద్యమమే ఉదాహరణగా చెప్పుకోవాలి. ఇటీవల నీట్ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద యువత ఆందోళనలు చేసింది. యువత ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. దీంతో రాష్ట్రంలోనూ యువ ఓటర్లకు గాలం వేయాలన్న ప్లాన్లో రేవంత్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో సీనియర్ నేతలను పక్కన పెట్టి యువతకు సీట్లు కేటాయించేలా ఢిల్లీ పర్యటనలో పార్టీ హైకమాండ్ను ఒప్పించనున్నారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి చట్టసభల్లో జెన్సీ యువతకు ప్రాతినిధ్యం పెరగాలని, పోటీ చేసే వయసును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కోరడం ద్వారా యువత దృష్టిని ఆకర్షిస్తున్నారు. భవిష్యత్ రాజకీయాల్లో యువత పాత్ర కీలకమని ఆయన భావిస్తున్నారు. అయితే విద్యార్థుల నైపుణ్యాలపై ఆయన చేసిన కొన్ని కామెంట్స్ రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారితీశాయి. రేవంత్ రెడ్డి వ్యూహం, ప్రాధాన్యతలు యువత వైపు ఇటీవల కాలంలో కనిపించడం రాజకీయాల్లో చర్చనీయాంశమైందే. చట్టసభల్లో జెన్సీ యువతకు అవకాశం కల్పించాలని ప్రతిపాదన అసెంబ్లీలో పెట్టనున్నారు. ఈ తీర్మానం తెలంగాణ అసెంబ్లీలో చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి బీజేపీని కూడా ఇరుకున పెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు కనపడుతోంది. గ్రేట్ బ్రిటన్ లాంటి దేశంలో 18 సంవత్సరాలు పూర్తయితే చట్టసభలకు ఓడమే కాదు, ఆ దేశాలకు ప్రధానమంత్రులుగా లేకపోతే ప్రెసిడెంట్లుగా ఎన్నిక కావచ్చు. పక్కనే ఉన్న సింగపూర్లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఆ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు. అందుకే ఈనాడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఏదైతే సూచన చేసిండో మీ అందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. ఈ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 21 ఏళ్లకు కుదించాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో యువ నాయకులకు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు తెచ్చేలా ఒత్తిడి తెచ్చే వ్యూహంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. యువత ఆలోచనలకు అనుగుణంగా రాజకీయ వ్యూహాలు అమలు చేయడం ఇప్పుడు తెలంగాణలో రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడమే కాకుండా దేశంలోని యువత మొత్తాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించి వచ్చే ఎన్నికల నాటికి దేశంలో కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేయాలన్న స్ట్రాటజీ రేవంత్ చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఇది మరింత ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.